close till I get up. హలో గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి మేము కొత్త కార్ పర్చేస్ చేసామన్నమాట అత్తయ్య వాళ్ళ కోసం. దానికి సంబంధించి బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా కార్ పర్చేస్ చేసాం కదా, అందుకనే తన్వికి కార్ సీట్ కూడా తీసుకున్నాము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కార్ సీట్ ఉంటే ఈజీగా ఉంటుంది అని అనిపించింది మాకు. అంటే ఎత్తుకుంటే పిల్లలు నలిగిపోవడం, డిస్కంఫర్ట్ ఉండడం అవన్నీ ఉంటాయి కదా. సో కార్ సీట్ తనకు ఒక స్పేస్ ఉంటే ఇంకా ఎవరం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, అండ్ తను కూడా పడుకుంటుంది అని అనిపించింది. అందుకనే మేమైతే కార్ సీట్ తీసుకున్నాము. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. అంటే జస్ట్ ర్యాండమ్గా రివ్యూస్ చూసి తీసుకున్నాను. ఇలా ఎవరు రికమెండ్ అలా ఏం చేయలేదు. బాగుంది అనిపించింది. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అని అంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉండే వాళ్ళు కూడా ఎవరికైనా కార్ ఉంటే కనుక కార్ సీట్ ఖచ్చితంగా యూజ్ చేయండి. చాలా కంఫర్టబుల్గా ఉంది. చేతుల్లో ఉంటే ఏంటంటే పడుకోరు, ఏదైనా జర్నీ చేసినప్పుడు పడుకోవడానికి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అదే కార్ సీట్లో ఉంటే మనం ఏమీ టచ్ చేయాల్సిన అవసరం లేదు. అలా పడుకోబెడితే హ్యాపీగా నిద్రపోతుంది అనమాట తన్వి. అందుకని చెప్పేసి మేమైతే కార్ సీట్ పర్చేస్ చేసాము. మేము యూఎస్లో ఉన్నప్పుడే కార్ సీట్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అంటే రాగానే కార్ పర్చేస్ చేయాలని ముందే ప్లాన్ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ముందే ఆర్డర్ పెట్టుకొని ఉన్నాము. ఇది అన్బాక్సింగ్ చేసిన నెక్స్ట్ డే మేము కార్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా మా హస్బెండ్ మొత్తం సెలెక్ట్ చేసేసి మనీ అంతా పే చేసేసారు. జస్ట్ డెలివరీకి మాత్రమే మేము వెళ్తున్నాం అనమాట. బ్లాక్ కలర్ కియా కార్ తీసుకున్నాము. ఏ కార్ తీసుకున్నాము ఏంటనేది మీకు తర్వాత అర్థమవుతుంది. బ్లాక్ కలర్ తీసుకున్నామని చెప్పేసి ఇంకా అందరము బ్లాక్ అవుట్ఫిట్స్ వేసుకొని అయితే వెళ్తున్నాము డెలివరీ తీసుకోవడానికి. తన్వి అయితే చాలా చాలా సిక్ ఉందండి. ఫుల్గా మోషన్స్ అవుతున్నాయి. మోషన్స్ అవ్వడం వలన చాలా డైపర్ ర్యాష్ అయిపోయింది. చెప్పాలంటే దానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అసలు తీసుకోవడానికైతే అస్సలు ఇష్టం లేదు. కానీ మల్టిపుల్ డాక్టర్స్తో చెక్ చేస్తే ఇంకా ఇక్కడ ట్రీట్మెంట్ అయితే అది తీసుకోవాల్సిందే అది ఇది అని అన్నారు. ఇంకా మేము కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో మేము కూడా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ తీసుకున్నాము. తనకైతే ఈ కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు అస్సలు హెల్త్ అయితే బాగాలేదు. కాకపోతే కార్ కావాలి కంపల్సరీగా, ఏదైనా తిరగడానికి ఎక్కడికైనా కావాలి అని చెప్పేసి ఆ రోజు పుష్ చేసుకొని డెలివరీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అత్తయ్య వాళ్ళ పాత కారు చాలా ఓల్డ్గా అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి అదైతే సేల్ చేసేసి కొత్త కార్ తీసుకుంటున్నాము. 7 సీటర్ తీసుకున్నాము ఈసారి. ఇప్పుడు తన్వి వచ్చింది అండ్ ఫ్యూచర్లో మా మరిదికి పెళ్ళైతే వాళ్ళ పార్ట్నర్ కూడా వస్తారు కాబట్టి అందరికీ కంఫర్టబుల్గా సరిపోవడానికి పెద్ద కార్ అయితే బాగుంటుంది అని అనిపించింది. అందుకని చెప్పేసి 7 సీటర్ అయితే తీసుకున్నాము. నాకైతే పర్సనల్లీ కార్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, బట్ మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నాకైతే పర్సనల్లీ అంటే ఇల్లు మంచిగా పెట్టుకోవడము, జ్యువెలరీ, సారీస్ ఇలాంటివి ఎలా ఇంట్రెస్ట్ ఉంటుందో తనకి కార్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే నేను పెద్దగా ఏమి ఇన్వాల్వ్ కాలేదు. యూఎస్లో మా కార్ తీసుకున్నప్పుడు కూడా నేనైతే అసలు లేను. తను ఏ కార్ తీసుకున్నారు, ఎలా ఉండబోతుంది అసలు నాకు ఏం తెలియదు. తీసుకున్నాకే నేను చూశాను. ఇక్కడ కూడా అంతే, తను మొత్తం సెలెక్ట్ చేసేసి ఈ పలానా కార్ తీసుకుంటున్నాము అని చెప్పారు. అంతే. నాకైతే ఎప్పటి నుంచో ఒక ఎగ్జైట్మెంట్ ఏంటంటే కొత్త కార్ తీసుకున్నప్పుడు మనకి ఇలా కవర్ వేసి పాప్ చేసి అవన్నీ చేస్తారు కదా, అవి ఇండియాలోనే పాసిబిలిటీ ఉంటుంది. యూఎస్లో జస్ట్ కీస్ ఇస్తారు అంతే, అంతకుమించి ఏం చేయరు. సో చాలా రోజుల నుంచి ఇలాగ కొత్త కారు తీసుకున్నప్పుడు ఇలా కవర్ ఓపెన్ చేయాలని విష్ ఉండేదన్నమాట. అందుకని డెలివరీకి కూడా నేను వెళ్ళాను. లేకపోతే తన్వికి అసలు బాగాలేదు కదా, వాళ్ళనే తీసుకోమందాం, మా అత్తయ్య మామయ్య మా హస్బెండ్ని వెళ్ళి తీసుకోమందాం అని అనుకున్నాం. కాకపోతే నాకు అది ఎప్పటి నుంచో చెయ్యాలి చూడాలి అని ఉంది. అందుకని నేనైతే వెళ్ళాను. అండ్ మా మరిది మా చెల్లి ఫస్ట్ తన్వితోనే ఓపెన్ చేయించాలి అని చెప్పి వాళ్ళిద్దరు విషయం అనమాట. అందుకనే ఇంకా కంపల్సరీగా వెళ్ళాము అందరం. సో ఇంకా కార్ డెలివరీ తీసుకొని కార్ సీట్ అయితే ఫిట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. తన్వికి అయితే డైపర్ ర్యాష్ వల్ల చాలా ఏడ్ చేసిందండి. కార్ డెలివరీ తీసుకున్నంతసేపు మాత్రం చాలా మంచిగా ఉంది. మీకు చూపించేదంతా పాజిటివ్ సైడ్. ఇక్కడ నుంచి నేనైతే బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే తన్వి చాలా ఏడ్ చేసింది కాబట్టి. ఇంకా మధ్యలో ఏదో పూజ అది చేయించుకుందాం అనుకున్నాం కానీ ఇంకా అది కూడా అవ్వలేదు. ఆ రోజు డైరెక్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే పూజకైతే వెళ్ళాము. అదంతా మీరు తర్వాత క్లిప్స్లో అయితే చూస్తారు.
హలో, వీడియో చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. తన్వి చాలా ఫుల్ క్రాంక్ అయిపోయింది. కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు షూట్ చేస్తున్నారు అనమాట వీడియో. యాక్చువల్గా ఇండియాకి వచ్చి కొన్ని రోజులు అవుతుంది. మా కజిన్స్తోనూ ఫ్యామిలీతోనూ చాలా టైం స్పెండ్ చేస్తున్నాము. ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాము. ఈ కజిన్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళ పిల్లలతో కూడా చాలా మంచిగా ఆడుకుంటున్నాము. తన్వితో కూడా వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు. కానీ నాకు డిఫరెన్స్ అనిపించింది ఏంటంటే వాళ్ళందరూ చాలా ఇంటెలిజెంట్గా ఉంటున్నారు. అసలు అంటే 5 years 6 years 7 years అంత చిన్న ఏజ్కే చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకుంటున్నారనమాట వాళ్ళు. నేను మా హస్బెండ్ కూడా అదే అనుకుంటున్నాము. యూఎస్లో అయితే 5 years వస్తే కానీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా ఉండదు కదా. బట్ ఇక్కడ మాత్రం అసలు చాలా ఇంటెలిజెంట్గా ఉంటున్నారనమాట. అది అలా మా కజిన్తో మాట్లాడుతుంటే తను చెప్పింది, బాన్జు క్లాసెస్లో జాయిన్ చేశాను. అది జాయిన్ చేసిన తర్వాత మ్యాథ్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పారనమాట తను. చెప్తే నేను కూడా అనుకున్నాను ఒకరోజు చూద్దాము. అసలు నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా చాలా భయము. మ్యాథ్స్లో జస్ట్ పాస్ మార్కులు వచ్చాయి అనమాట. సో నాకు క్యూరియాసిటీ వచ్చింది, ఎలా చెప్తున్నారు ఏంటి చూద్దాము అని చెప్పేసి. ఇంకా తను చెప్పిన తర్వాత నాకు కూడా కొంచెం క్యూరియాసిటీ వచ్చింది, ఎలా చెప్తారు ఏంటి అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పి తనతో పాటు ఒకరోజు నేను క్లాస్ చూశాను, ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. చాలా క్రియేటివ్ మెథడ్స్లో యానిమేషన్స్ యూస్ చేసి చాలా మంచిగా ఒక గేమ్ లాగా చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళకు ఒక ఫన్ లాగా ఉంటుంది. క్లాస్ అంటే భయం లేకుండా అలా ఫన్ లాగా ఉండడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నాడు తను కూడా. This is going to be a quiz and it has 2 rules. First rule is that you should not be using pen and paper. And the second thing is we are going to do speed calculations. All right? 4,897 plus 6,479. Tell me the answer very quickly. Is it 11,376? Absolutely correct. Let's move on to the next question. క్లాస్ అటెండ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను గారు దీన్ని క్రియేట్ చేశారు అని చెప్పేసి. సో ఆయన టెక్నిక్స్ అన్ని దీంట్లో పిల్లలకి నేర్పిస్తున్నారనమాట. అంటే 6 to 15 years ఉన్న పిల్లలకి అంత మంచి మంచి టెక్నిక్స్ ఈజీగా తెలుసుకోవడానికి చెప్తున్నారంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి నేను బాన్జు వాళ్ళని అప్రోచ్ అయితే నాకు వాళ్ళు ఒక ఆఫర్ లాగా ఇచ్చారనమాట. అదేంటి అంటే ఫస్ట్ 100 లింక్ కింద క్లిక్ చేయండి. ఒకవేళ కనుక మీరు లింక్ క్లిక్ చేసి వెళ్తే కనుక ఫస్ట్ 100 మెంబర్స్కి ఫ్రీ క్లాస్ ఉంటుంది. మీరు కావాలంటే ఒక డెమో క్లాస్ లాగా తీసుకొని కావాలంటే తర్వాత ఫర్దర్గా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు తనవి చిన్నగా ఉంది కదా, అందుకే నేను జాయిన్ చేయలేకపోతున్నాను. ఒకవేళ తను పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా నేను జాయిన్ చేస్తాను బాన్జు క్లాస్లో. సో లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇదైతే అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ, ఇంకా యూఎస్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా జాయిన్ అయిపోండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇంకా ఆ రోజైతే ఏమీ బ్లాగ్ షూట్ చేయలేదు, ఇంటికి వచ్చేసాం కదా. అందుకని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్ళి పూజ చేయించుకుందాము అని అనుకున్నాము. సో నెక్స్ట్ డే ఈవినింగ్ మేమైతే రెడీ అయ్యాము టెంపుల్కి వెళ్ళడానికి. దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకుందామని చెప్పేసి రెడీ అయ్యాము. మా మామయ్య అన్నారనమాట, పాపకి లంగా జాకెట్ వేస్తే చాలా బాగుంటుంది టెంపుల్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి. అందుకని చెప్పి ఇంకా ఎలాగో సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్పి ఆ డ్రెస్ వేసి అలా రెడీ చేసాము. చాలా ఉక్కబోసిందండి అసలు టెంపుల్లో. ఎందుకు వేసాను ఆ డ్రెస్ అని అనిపించింది. ఆర్గన్జా డ్రెస్, ఇంకా నెక్ సెట్ అవి కూడా మా అత్తయ్య చైన్ కూడా వేద్దాం ఏమీ లేకపోతే బాగుండదు అని అన్నారనమాట. ఇంకా అది కూడా వేశాను. నాకు చూస్తేనే పాపం తనకి చాలా డిస్కంఫర్ట్ అవుతుందేమో అని అనిపించింది. కానీ తను మాత్రం అస్సలు ఏడవలేదు, చాలా మంచిగా ఉంది. బట్ దురదృష్టం ఏంటంటే తనకి మళ్ళీ డైపర్ ర్యాష్ చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే స్వెట్లోకి తీసుకెళ్ళాం కదా, దానివల్ల డైపర్ ర్యాష్, ఆల్రెడీ డైపర్ ర్యాష్ మోషన్స్తో దాన్ని సఫర్ అవుతుంది. ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళడం వల్ల ఇంకా చాలా ఎక్కువైపోయింది. యాక్చువల్గా మేము అంతసేపు పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫాస్ట్గా పూజ చేసుకొని వచ్చేస్తాము అని అనుకున్నాము. కానీ టెంపుల్ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా టైం పట్టిందండి. సో పాపకి ఇంకా డైపర్ ర్యాష్ చాలా ఎక్కువైపోయింది. నేను మా హస్బెండ్ అయితే చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యామన్నమాట. ఎందుకు తీసుకొని వెళ్ళాము అనవసరంగా, దాన్ని పాపం ఏం తెలియదు దాన్ని అనవసరంగా సఫర్ చేసాము అని అనిపించింది. బట్ ఇంకా జరగాల్సిందైతే జరిగింది. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుందన్నమాట. ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత పూజారి గారు నిమ్మకాయలు కట్టి అవన్నీ చేస్తారు కదా, అదంతా కూడా జరుగుతుంది ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి. లాస్ట్ వీడియోలో నేను అడిగాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ప్లీజ్ మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే కదా నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడికి కూడా వెళ్ళి ఫాలో చేయండి. అండ్ నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, మీరు ఇంతకుముందు ఇండియాకి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవలేదు, ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా కలవటానికి అని చెప్పేసి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. బట్ నాట్ షూర్ అండి. చిన్న పాపతో నేను ఎక్కడికైనా బయటకు వచ్చి కలుస్తానా అని అయితే అస్సలు అనుకోవట్లేదు. మేబీ ఈ ట్రిప్లో కూడా
కుదరకపోవచ్చు. అండ్ నేను బయటకు వెళ్ళినప్పుడు బయట కనిపించినప్పుడు చాలామంది పలకరిస్తున్నారు. కొంతమంది అక్కడ పలకరించకపోయినా నేను ఇంటికి వచ్చిన తర్వాత మెసేజ్ చేస్తున్నారనమాట. అసలు ఇంతమందికి నేను తెలుసా అని అనిపిస్తుంది. ఇక్కడే కాదండి, నేను మొన్న వేగస్ ట్రిప్కి వెళ్ళాను కదా, అక్కడ కూడా ఒక 2-3 పలకరించారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అయిపోయింది. అంటే ఎక్కడెక్కడో ఉండి పలకరిస్తున్నారు కదా, అంత రీచ్ ఉంది మన వీడియోస్కి. అంత రీచ్ ఉన్నప్పటికీ మన ఛానల్కి అంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేదు. అంటే నేను పదే చెప్తున్నానని కాదు, చాలామంది మీలోనే చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు మీ కంటెంట్కి, మీ వీడియోస్కి మీకు ఎప్పుడూ చాలామంది సబ్స్క్రైబర్స్ రావాలి కానీ చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పేసి. అది ఎందుకో నాకు కూడా తెలీదు. సబ్స్క్రైబ్ అయితే ఎందుకో చేసుకోవాలనిపించదు అనుకుంటా నన్ను చూస్తే. బట్ ప్లీజ్ ఇప్పుడైతే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా మీకు చూపించేదంతా పాజిటివ్ సైడ్ ఆఫ్ ది కాయినేనండి. తన్వి చాలా సిక్ అవ్వటము, మేము హాస్పిటల్ కోసం వేరే ప్లేస్కి వెళ్ళటము, అక్కడ తనకి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ తీసుకోవడము, తన డైపర్ ర్యాష్ వల్ల సఫర్ అవ్వడము, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. బట్ అదంతా నేను కంటెంట్ లాగా నేనేమి షూట్ చేసుకోలేను కదా, పాప అదంతా క్రాంకీగా ఉన్నప్పుడు. నా ఎక్స్పీరియన్స్ అంతా అయితే ఖచ్చితంగా ఎప్పుడైనా ఇన్స్టాలో స్టోరీ లాగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయాలంటే టైం పడుతుంది అదంతా షూట్ చేసి. సో నేను ఇన్స్టాలో సూన్ అయితే పోస్ట్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ అదంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పాపవి ఫుట్ ప్రింట్స్ వేస్తున్నాం అనమాట కార్ పైన. ఇది మా చెల్లి విష్, ఫస్ట్ నుంచి చెప్తూ ఉంది, అక్క కార్ మూవ్ చేయడానికంటే ముందు తన్వికి ఫుట్ ప్రింట్స్ వేయండి అని చెప్పి చెప్తూ ఉండింది తను. ఇంకా అందుకని అదైతే ఇక్కడ చేస్తున్నాము. అండ్ సూన్ పాపది అన్నప్రాసన కూడా జరగబోతుంది. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇండియాలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మంచిగానే చేసుకుందామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడే వచ్చాం కాబట్టి ఫస్ట్ బర్త్డేకి ఇక్కడ ఉండము, మోస్ట్లీ యూఎస్కి వచ్చేస్తాము. సో అక్కడ చేసుకుంటాం కాబట్టి ఇది పాపకి ఇండియాలో జరగబోతున్న ఫస్ట్ ఈవెంట్ కాబట్టి మంచిగా చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో. అవన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అవుట్ఫిట్స్, డెకరేషను అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఈవెంట్ వాళ్ళతో. ఆల్మోస్ట్ అన్ని ఫైనల్ కూడా అయిపోయినాయి. అవన్నీ నేను మీతో సూన్ షేర్ చేస్తాను. అది షేర్ చేసుకోవడానికి నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోస్ అయితే మీకు ఇంకా చాలా బాగా నచ్చుతాయి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.